తదుపరి రాశి మీనరాశి. ఇక మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రాహు, తృతీయంలో కుజగురులు, పంచమంలో రవిశుక్రులు, షష్టమంలో బుధుడు, సప్తమ కేతు సంచారం, లాభస్థిత చంద్రుడు, ద్వాదశ శనైశ్వరుడు యొక్క సంచారం. ఇక మీనరాశి వారికి జన్మరాశిలో రాహు, సప్తమ కేతు యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఒక అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి మీ మనోధైర్యంతో, మానసికమైనటువంటి బలంతో ప్రతి వ్యవహారంలో కూడా సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. ఇక కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన వ్యవహారాల్లో కొంత అపవాదమానాలు గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి. ద్వాదశ శనైశ్వరుడు సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో కూడా ఆర్థికపరమైన మార్పులు చేర్పులకు మీరు కారణం అవుతూ ఉంటారు. మరి లాభస్థిత చంద్రుడి సంచారం వల్ల ఈ వారంలో మనసుకు నచ్చిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. నూతనంగా నిర్మించే గృహ నిర్మాణాలు, గృహ కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ విషయాలు, సంతానం పట్ల ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగానే మీనరాశి వారు చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి తృతీయంలో ఉన్న కుజగురుల యొక్క సంచారం వల్ల గతంలో ఇస్తానని రుణ సంబంధితమైన ఇబ్బందులు కానివ్వండి, ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేక కొంత ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు కానీ వీటిని అధిగమించి ఈ వారంలో మీరు పట్టుదలతో వాటిని పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ శనైశ్వరుడి సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో విజయవంతమైన కార్యాచరణకు మీనరాశి వారు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా మీనరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. జన్మరాశిలో రాహు, సప్తమ కేతు యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా చక్కగా శ్రీ కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఇక మీనరాశి వారికి ఈ వారంలో మొదటి భాగం అత్యంత శుభయుక్తంగా ఉంది. ఈ వారం చివరి భాగంలో కాస్త తగిన శ్రద్ధ పాటించండి. ప్రయాణాలు, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఆదిత్యాది నవగ్రహాల్లో శనైశ్వరుడికి చక్కగా 9 ప్రదక్షిణాలు చేసుకోవటం, ప్రతి శనివారం కూడా నవగ్రహాల యొక్క స్తోత్రాలను చదువుకోవటం మీనరాశి వారికి శుభయుక్తమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి కూడా ఈ వారంలో పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక బలం వల్ల చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సప్తమ కేతు యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో ఒక అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. అనవసర ఆందోళన, అనవసర భయ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నట్లయితే వాటి రీత్యా దైవిక బలంతో, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మనోధైర్యంతో విజయం సాధించుకునే వారంగా చెప్పుకుంటారు. అయితే ఈ రాశి వారికి లాభస్థిత చంద్రుడు, ద్వాదశ శనైశ్వరుడి ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు.